మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్‌లో ఇవాళ మనం వినబోయే కథ పరిమళ పరి రచించిన 'స్టోరీ మిర్రర్' నుంచి 'బామ్మ బాల్చీ తన్నేసింది' ఒక హాస్య కథను వినేద్దామండి. ఓసారి మా సుబ్బారావు మావయ్య దగ్గర నుంచి ఫోనొచ్చింది. సుబ్బారావు మావయ్య స్వయాన మా అమ్మకి తమ్ముడే. మావయ్యకి ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి 22 ఏళ్లు రాగానే పెళ్లి చేయాలని నిశ్చయించాడు మా మావయ్య. అనుకున్నదే తడవుగా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈ మధ్యే ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజరట. అబ్బాయి ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు. మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి అనుకున్నాడు. సరే, ఒకసారి అమ్మాయి అబ్బాయి చూసుకొని నచ్చితే మిగతా మాటలు మాట్లాడుకోవచ్చు అనుకున్నారు. 2 రోజుల్లో వస్తామని చెప్పారట అబ్బాయి వాళ్ళు. అందుకే ఆయనకి ఈ హడావిడి. కాలు చెయ్యి ఆడక అక్క పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటుంది అని రమణమన్నాడు మా మావయ్య. అదే ఆ ఫోన్ సారాంశం. మా వారు క్యాంపులో ఉండటంతో నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మా చిన్నుతోటి. మావయ్య మా అమ్మకన్నా 2 ఏళ్లు చిన్నవాడు. కానీ అక్క అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ. అక్క మాట అంటే ఎంతో గౌరవం ఉన్నాయి. అందుకనే ఇప్పటికీ మా అమ్మ ఏం చెప్పినా వింటాడు. అక్క అంటే ఆయనకి కొండంత ధైర్యం. ఆయన భార్య మా అత్త అయిన రమ కూడా ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన మాట జవదాటదు. అందుకని ఆవిడ కూడా వదినగారి మాటకు ఎంతో విలువిస్తుంది. మావయ్యతో పాటే ఉంటుంది మా అమ్మమ్మ కూడా. అందుకనే అడపాదడపా మా అమ్మ కూడా వెళ్ళి వాళ్ళకి అది ఇది అన్నీ చెప్పి వాళ్ళ అమ్మని చూసి వస్తూ ఉంటుంది. మావయ్య పెళ్లి చూపులకి రమ్మని చెప్పేసరికి అమ్మకి సంతోషం ఆగలేదు. నాకు ఇంట్లో పని ఉందని రాను అన్నాను నేను. వెంటనే నా కొడుకు చిన్నుగాడిని తీసుకుని వెళ్ళింది. పెళ్లి చూపుల్లో అబ్బాయి నచ్చాడు. అబ్బాయి వాళ్ళకి అమ్మాయి నచ్చింది. మిగతా విషయాలన్నీ మాట్లాడుకున్నాక నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించుకుందాం అనుకున్నారు. అమ్మ మర్నాడు బయలుదేరి వచ్చేసింది. నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టించారు. ఇంకో 10 రోజుల్లో నిశ్చితార్థం అని తెలిసి ఆ పనుల్లో పడిపోయారు మావయ్య వాళ్ళు. 2 రోజుల ముందే అమ్మని రమణమని గోల. సరే వస్తాం అన్నది అమ్మ. 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోనొచ్చింది మావయ్య దగ్గర నుంచి. అబ్బాయి వాళ్ళకి అంతకన్నా మంచి సంబంధం ఏదో దొరికిందట. మావయ్య వాళ్ళతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అమ్మకి ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు మావయ్య. అమ్మ ఊరుకోబెట్టింది. ఇది కాకపోతే ఇంకో మంచి సంబంధం వస్తుంది అని. ఇంకో వారం రోజులకి మావయ్య దగ్గర నుంచి మళ్ళీ ఫోనొచ్చింది. ఫోన్లో మావయ్య, అక్కా, ఎందుకు అక్క ఇలా జరుగుతుంది? నాకేదో భయంగా ఉంది. మొన్నేమో దాని పెళ్లి నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు నిన్నేమో అలా అమ్మ చీకట్లో చూసుకోకుండా బకెట్ తన్నేసింది. నువ్వొకసారి రా అక్కా అని అన్నాడు. ఫోన్ ఎత్తిన చిన్నుగాడు వెంటనే ఫోన్ పెట్టేసి, అమ్మా, బామ్మ బాల్చి తన్నేసిందంట. మీ మావయ్య అమ్మమ్మని రమణమని అన్నాడు అని చెప్పేసి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. ఆ వార్త విన్న అమ్మ శోకండాలు పెట్టేస్తోంది. అయ్యో అమ్మా, ఏమైందమ్మా? మా అమ్మో అంటూ అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన నాన్న ఏమి ఏడుస్తూ ఉంటే చూసి ఏమైంది అని అడిగారు. ఏమండి, మా అమ్మ నిన్న రాత్రే బాల్చేతి తన్నేసిందట. ఇప్పుడు చెప్తున్నాడు మా తమ్ముడు తీరిగ్గా నన్ను రమణమని. తొందరగా పదండి వెళదాం అని కంగారు పెట్టేసింది. ఇప్పుడు అసలు ఏమైందో నేనొకసారి మీ తమ్ముడి ఫోన్ చేసి కనుక్కుంటా కదా అన్నారు. నాన్న మాట వింటే కదా అమ్మ. మా అమ్మ పోయి అసలే వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు మళ్ళీ ఇప్పుడా అప్పుడా అంటూ ఫోన్లు చేస్తూ కూర్చుంటారా అని ఏడుస్తుంది. బయటికి వెళ్ళిన చిన్నుగాడు ఫ్రెండ్స్ అందరితోనూ చెప్తున్నాడు, మా బామ్మ బకెట్ తన్నేసింది అని. నేను రేపు స్కూల్కు రావడం లేదు అని. అమ్మ ఒకటే గోల, ఏడుపులు రాగాలు తీస్తోంది ఇక్కడ. మా అమ్మ ఏడుపు గోల చూడలేక వెంటనే మా అందరినీ బయలుదేరదీశారు మా నాన్న. ఎలాగలా ఏదో ఒక బస్సు పట్టుకొని మావయ్య ఊరికి వెళ్ళాం. తెల్లారేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి చూస్తుంది కదా, మా అమ్మమ్మ దర్జాగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. కాలికి కట్టుకట్టి ఉంది. మా అమ్మ అమ్మా అంటూ ఏడుస్తూ లోపలికి పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మని చూసి, నువ్వింకా బాగానే ఉన్నావు కదా, మరి తమ్ముడేమిటి నువ్వు బాల్చి తన్నేశావని చెప్పాడు? ఎందుకురా అలా చెప్పావు అని మావయ్య వంక గుర్రుగా చూసింది అమ్మమ్మ.
మావయ్య, నేనేం చేశానక్కా? అమ్మ రాత్రి చీకట్లో బకెట్ తన్నేసింది అని చెప్పాను. అంతే కదా అన్నాడు. అప్పుడు తెలిసింది చిన్నుగాడు ఏదో తెలిసి తెలియక అమ్మమ్మ బకెట్ తన్నేసింది అని చెప్పాడు అని. ఒరేయ్, ఎంత కంగారు పెట్టేశావురా నన్ను అంది అమ్మ. నువ్వు మాత్రం వాడికి ఏమైనా తీసిపోయావా? అంతకన్నా ఎక్కువ కంగారు పెట్టించావు నన్ను. అందరినీను అన్నారు నాన్న. ఓరి బడవా, అలా చెప్పావా? నేనప్పుడే పోతాననుకున్నావా? నీ పెళ్లి కూడా చూస్తాను. నేనే దగ్గరుండి మరీ చేస్తాను నీ పెళ్లి అన్నది మా అమ్మమ్మ. వాడికి ఇదేమీ తెలియక మొహం ముడుచు కూర్చున్నాడు చిన్నుగాడు. అంతే, అందరూ పకాల నవ్వేశారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.